హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన కన్నప్ప సినిమా గురించి భయ్య. నిజానికి కన్నప్ప సినిమా 100 కోట్లతో తీస్తున్నారన్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే అందులో మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు కూడా ఒక క్యామియో రోల్ అయితే చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ నుంచి మన అక్షయ్ కుమార్ గారు కూడా ఒక క్యామియో రోల్ అయితే చేస్తున్నారు. మన అందరికీ తెలిసిన విషయమే భయ్య. ఇంకా నిజం చెప్పాలంటే అసలు మన మంచు విష్ణు గారు కావచ్చు, అలాగే మన మోహన్ బాబు గారు కావచ్చు, ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఆ సినిమాలో అయితే ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఆ సాంగ్లో కూడా నటిస్తున్నారని మన అందరికీ తెలిసిన విషయం భయ్య. ఇలాంటి పరిస్థితుల్లో ఒక హార్డ్ డిస్క్ అయితే మిస్ అయింది అని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి భయ్య. అదైతే నిజమేనే చెప్పచ్చు. అయితే మ్యాటర్ వచ్చేసి మన కన్నప్ప సినిమా మెయిన్ సీన్స్ ఉండే కొన్ని ఒక హార్డ్ డిస్క్ అయితే మిస్ అయింది. అది కూడా వాళ్ళ దగ్గర పనిచేసే ఒక ఉమెన్ అయితే వాళ్ళ ఆఫీస్లో పనిచేసే ఒక ఉమెన్ అయితే తీసుకెళ్ళిపోయింది అని చెప్పేసి చాలామంది వార్తలు అయితే వస్తున్నాయి. ఇందులో ఖచ్చితంగా నిజం ఉంది భయ్య. ఆమె అయితే తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది అది అని చెప్పేసి చాలామంది అయితే అసలు యాక్చువల్గా అయితే ట్రోల్ చేస్తున్నారు. నాకేమనిపించిందంటే పాపం 100 కోట్లతో చేసిన సినిమా చాలా సీన్లు మిస్ అయ్యాయంటే అది మామూలు విషయం కాదు భయ్య. అసలు వాళ్ళు ఏం చేస్తే మళ్ళీ ఆ సీన్లు వస్తాయో కూడా వాళ్ళకి తెలియదు. మళ్ళీ రీషూట్ చేయాలంటే కూడా ఎంత ఖర్చు అవుతుందో, ఇప్పుడు దానికి ఎంత ఖర్చు అయిందో దానికి డబ్బులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి దాని మీద కొంచెం ట్రోల్స్ చేయడం ఆపితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను భయ్య. ఇప్పుడు 100 కోట్లు పెట్టిన సినిమాకి మనము సినిమా బాగాలేకపోతే ట్రోల్ చేసేది వేరు. మన మంచు విష్ణు గారి గురించి మన అందరికీ తెలిసిందే. ఆయనకున్న థియేటర్కి మనం ట్రోల్ చేయడంలో తప్పులేదు. కాకపోతే ఇప్పుడు 100 కోట్లు పెట్టిన సినిమా లీక్ అయింది. అది కూడా లీక్ కాలేదు ఇంతవరకు, అదొకటి బెనిఫిట్ అని చెప్పచ్చు. ఆ హార్డ్ డిస్క్ కన్నా ఇప్పుడు లేదు వీళ్ళ దగ్గర, మళ్ళీ రీషూట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది అది ఇది అని చెప్పేసి చాలామందికి అయితే ఒక ఇదైతే ఉంది భయ్య. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని మనం వాళ్ళని డిస్కరేజ్ చేసి చాలా వరకు సినిమాని రానికుండా చేస్తే మాత్రం అది చాలా మన తప్పే అని మాత్రం నేనైతే చెప్తాను భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి